దేవుడి తీర్పు కథ. రచన వెంపరాల దుర్గాప్రసాద్. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. వెంకట్రావు గారు టీవీ చూస్తూ సోఫాలో విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు మధ్యాహ్నం 3:30 అయింది. జానకి గారు వంటిట్లో టీ పెట్టే హడావిడిలో ఉన్నారు. 4 గంటలకి వాళ్ళు టీ తాగే సమయం. వెంకట్రావు గారికి చాలా ఆనందంగా ఉంది. కారణం, ఆ రోజు కూతురు నవ్య ముంబై నుండి వస్తోంది. అందుకే ఆ రోజు సాయంత్రం క్లబ్కి వెళ్లే ప్రోగ్రాం విరమించుకున్నారు. జానకి, అమ్మాయి ఫ్లైట్ ఎన్నింటికి అని భార్యని అడిగారు. ఇప్పటికి 3 సార్లు చెప్పాను, సాయంత్రం 6:30కి అని అంది ఆవిడ విసుగ్గా. సరేలే, డ్రైవర్కి కబురు చేస్తాను అన్నారు. వెంకట్రావు జానకి దంపతులకి నవ్య ఒక్కగానొక్క కూతురు. అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. నవ్య ఇంజనీరింగ్ చేసి ముంబైలో ఇన్ఫోసిస్లో మంచి పొజిషన్లో సెటిల్ అయింది. ఆమె గత 3 సంవత్సరాలుగా చెబుతూనే ఉంది, నాన్నగారు, మీరు రిటైర్ అయ్యాక నా దగ్గరికి ముంబై వచ్చేయండి అని. విశాఖపట్నం వదిలి ఉండలేక ఆయన ముంబై ఎప్పుడైనా కూతుర్ని చూసి రావడానికి తప్ప పూర్తిగా అక్కడికి వెళ్లే ఆలోచన చేయలేదు. జానకి కూడా ముంబై వాతావరణం, ఆ బిజీ లైఫ్ నచ్చదు. ఎప్పుడూ గుడికో ప్రవచనాలకో వెళ్ళి వస్తూ ఉండడం ఆవిడికి ఇష్టం. పైగా విశాఖపట్నంలో ఆవిడికి ఇరుగు పొరుగుతో కాలక్షేపం జరిగిపోతూ ఉంటుంది. వెంకట్రావు గారు జిల్లా జడ్జిగా పనిచేసి 2 సంవత్సరాల క్రితం రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యేదాకా ఆయనకి రోజూ కోర్టుకు వెళ్ళడం, సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళి అక్కడ టేబుల్ టెన్నిస్ ఆడడం, ఇలా గడిచిపోయింది జీవితం. 3 నెలలకోసారి వీళ్ళు ముంబై వెళ్లడమో లేక నవ్య ఇక్కడికి రావడమో జరుగుతూ ఉంటుంది. ఆయన సర్వీస్ నుండి రిటైర్ అయ్యాక ఇప్పుడు ఉదయం వాకింగ్కి వెళ్ళడం, సాయంత్రం ఆఫీసర్స్ క్లబ్కి వెళ్ళి రావడం, పగలంతా ఇంట్లో టీవీ చూస్తూ గడపడం అలవాటయింది. నిన్న సాయంత్రం ఫోన్లో నవ్య చెప్పిన విషయం ఆయనకి మరీ సస్పెన్స్గా ఉంది. ముందు రోజు సాయంత్రం నవ్య ఫోన్లో మాట్లాడుతూ, నాన్న, మీకు అమ్మకి ఒక సర్ప్రైజ్, అది నేను రేపు వచ్చాక తెలుస్తుంది అంది. ఏమిటో చెప్పమ్మా అన్నారాయన. లేదు, అది సస్పెన్స్, నేను వచ్చాకే చెబుతాను అని నవ్వేసింది. డ్రైవర్కి కాల్ చేసి చెప్పారు. 5 గంటలకల్లా డ్రైవర్ వచ్చేశాడు. కారు తీసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు. రాత్రి 7:30 అయింది. కారు వచ్చి పోర్టికోలో ఆగింది. జానకి, వెంకట్రావు గారు ఎదురు వెళ్ళి కూతుర్ని రిసీవ్ చేసుకున్నారు. కూతురితో పాటు దిగిన ఓ అందమైన యువకుడిని పరిచయం చేసింది. అమ్మా నాన్న, మీట్ మై ఫ్రెండ్ ఆనంద్ అంది. వెంకట్రావు గారు జానకి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఆనంద్, వీళ్ళు మా అమ్మ నాన్నలు. నాన్నగారు రిటైర్డ్ జడ్జి అంది నవ్య. గౌరవ సూచకంగా ఆ యువకుడు నమస్కరించడం, వీళ్ళు ప్రతి నమస్కారం చేయడం జరిగిపోయాయి. ఈరోజు ఆనంద్ ఇక్కడే ఉండి రేపు వాళ్ళ ఊరు వెళ్తాడు అంది. ఆనంద్కి మేడ మీద రూమ్ చూపించారు. ఇంకో అరగంటలో నవ్య, ఆనంద్ ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చారు. జానకి గారు రాత్రి వంటకి ఏర్పాట్లలో ఉన్నారు. సోఫాలో కూర్చున్న తర్వాత నవ్య మొదటగా సంభాషణ మొదలుపెట్టింది. నాన్న, మీతో సస్పెన్స్ అన్నది ఆనంద్ గురించే. నేను ఆనంద్ ప్రేమించుకున్నాము. నా అభిప్రాయాలు మీరు గౌరవిస్తారని తెలుసు. మేము పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నాం. అందుకే ధైర్యంగా అతన్ని ఇంటికి తీసుకుని వచ్చాను. రేపు వాళ్ళ అమ్మగారి దగ్గరకు వెళ్ళి వస్తాడు. మా విషయం ఆవిడకు కూడా చెబుతాడు. నన్ను వీడియో కాల్లో ఆవిడికి చూపిస్తాడు అని ఆగింది. అప్పుడు తేరిపార చూశాడు వెంకట్రావు ఆ అబ్బాయిని. కుర్రవాడు, అందగాడు, మంచి పొడగరి. అతన్ని ఇదివరకు ఎక్కడో చూసినట్లు అనిపించింది. అదే సమయంలో ఆనంద్కి కూడా అటువంటి భావనే కలిగింది. మీది ఏ ఊరు బాబు? మీ వాళ్ళ వివరాలు చెప్పు అన్నారాయన. మేము విజయనగరం దగ్గర పల్లెటూరులో ఉండేవాళ్ళం. నాన్నగారు విజయనగరంలో రైస్ మిల్లులో గుమాస్తాగా చేసేవారు. మాకు ఉన్న పొలం కోసం మా చిన్నాన్న దుర్మార్గానికి ఒడిగట్టి మా నాన్నని పొలంలోనే చంపించేశాడు. అమ్మ కోర్టులో పోరాడినా ఫలితం దక్కలేదు. కోర్టు తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చింది అని అంటూ వెంకట్రావు గారి మొహంలోకి చూస్తున్నాడు. అతని మొహంలో ఎన్నో సందేహాలు కనిపిస్తున్నాయి. అప్పుడే అతనికి ఏదో స్ఫురించినట్లు మొహంలో రంగులు మారిపోయాయి. సరిగ్గా అదే క్షణంలో వెంకట్రావు గారికి ఆ కేసు విషయం స్ఫురించింది. వెంటనే ఇలా అన్నారు,
మీ నాన్నగారి పేరు సత్యనారాయణ కదా అని. అవునండి. ఆ రోజు తీర్పిచ్చింది మీరే అని అనుకుంటున్నా. వెంకట్రావు గారి కేసు చూస్తూ ఒకంత క్రోధభావం ప్రదర్శిస్తూ ఆనంద్ గంభీరంగా అన్నాడు. హాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. వంటగదిలోంచి వీళ్ల మాటలు వింటున్న జానకమ్మ గారు గభాలున వంటింటి గుమ్మం దగ్గరికి వచ్చి నిలబడిపోయారు. ఊహించని ఈ సంభాషణకు నవ్య మొహంలో రంగులు మారిపోయి ఆశ్చర్యంగా, భయంగా తండ్రికేసి, ఆనంద్కేసి మార్చి మార్చి చూస్తోంది. ఆ రోజు కోర్టు హాల్లో చూసిన 18 సంవత్సరాల యువకుడు, దీనంగా చూస్తున్న అతని తల్లి కళ్ల ముందు మెదిలారు ఆయనకి. ఆ దృశ్యం ఆయన మర్చిపోలేరు. తీర్పు ఇచ్చినప్పుడు ఆ తల్లి స్పృహ కోల్పోవడం తనకి ఇంకా గుర్తే. ఆ కుర్రవాడి చూపులు కాల్చేశాయి ఆయన్ని. ఆ రోజు నిశ్శబ్దాన్ని చీరుస్తూ ఒక నిట్టూర్పు వదిలి వెంకట్రావు గారు ఇలా అన్నారు. అవి నేను విజయనగరంలో పనిచేస్తున్న రోజులు. ఒక 10 సంవత్సరాల క్రితం సంగతి. నా జీవితంలో మొదటిసారిగా నేను తప్పు చేస్తున్నానని భావిస్తూ నిస్సహాయ స్థితిలో ఇచ్చిన తీర్పది. ఆ తీర్పు నన్ను అనేక సంవత్సరాలుగా వెంటాడుతోంది. నాలో గిల్టీ ఫీలింగ్ ఎవరికి చెప్పుకోవాలో తెలిసేది కాదు. సమయం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు వివరిస్తాను. ఇన్ని సంవత్సరాలుగా గూడు కట్టుకున్న బాధ మీతో పంచుకుంటే కొంత ఉపశమనంగా ఉంటుంది అని ఆగారు. వాతావరణం గంభీరంగా ఉంది. జానకమ్మగారు కూడా హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుండిపోయారు. అందరి ముఖాల్లో ఉత్కంఠ. అప్పుడు వెంకట్రావు గారు చెప్పడం మొదలుపెట్టారు. సత్యనారాయణ అనే వ్యక్తి పొలానికి వెళ్లిన కొద్దిసేపట్లో విగత జీవిగా పడి ఉన్నట్లు అతని భార్యకి కబురు వచ్చింది. హృద్రోగంతోనే చనిపోయాడని అతని తమ్ముడు జగన్నాథరావు లోకాన్ని నమ్మించగలిగాడు. పొలంలో ఎవరో హత్య చేశారని, అది సత్యనారాయణ తమ్ముడు జగన్నాథరావు చేయించిన హత్య అని సత్యనారాయణ గారి భార్య కమల కోర్టులో కేసు వేశారు. అయితే పిటిషనర్ తరఫున వాదనలు విన్న నాకు అది హత్యే అని స్పష్టంగా అర్థమైంది. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ కేసులో హత్యకు సంబంధించిన ఆధారాలు చూపించలేకపోయాడు. సాక్షులను కూడా సరిగ్గా విచారించలేదని నాకు అనిపించింది. అదే సమయంలో డిఫెన్స్ లాయర్ తన తెలివితేటలతో కేసుని తప్పుదోవ పట్టించి సాక్షులని గందరగోళపరిచి తన వాదనతో అది హత్య కాదని, సత్యనారాయణ గుండెపోటుతో పొలంలో కుప్ప కూలిపోయినట్లు బలమైన సాక్ష్యాలు చూపించాడు. కోర్టు తీర్పు, సాక్ష్యాలు, వాంగ్మూలాలు ఆధారపడి ఇవ్వాల్సి ఉంటుంది. న్యాయసూత్రాలు ఒక్క నిరపరాధిని కూడా శిక్షించకూడదు అని చెప్పడం వల్ల మేము ఒక్కొక్కసారి సాక్ష్యాలు లేకపోతే దోషుల్ని కూడా వదిలివేయాల్సి ఉంటుంది. మన చట్టాల్లో లొసుగులు, సాక్షుల అవినీతి, గ్రామ రాజకీయాలు అన్నీ చేరి ఆ కేసులో హతుడి కుటుంబానికి న్యాయం జరగలేదు. నాకు మనస్కరించక ఆ కేసు విషయంలో తీర్పు ఇవ్వడానికి చాలా తాత్సారం చేశాను. పబ్లిక్ ప్రాసిక్యూటర్ని ఆ కేసు విషయంలో సరైన సాక్ష్యాలు సేకరించమని కూడా నేను విడిగా పిలిచి మందలించడం జరిగింది. నిజానికి నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ఆ విధంగా మాట్లాడకూడదు అని తెలుసు. కానీ ఎప్పుడైతే నేను పబ్లిక్ ప్రాసిక్యూటర్తో అలా మాట్లాడానో, జగన్నాథం రాజకీయ నాయకుల్ని రప్పించి ఆ కేసు విషయంలో రచ్చ చేయించాడు. ఒక రాజకీయ నాయకుడైన బంధువు ద్వారా నేను ఉద్దేశపూర్వకంగా తీర్పు ఇవ్వడం లేదని, కావాలనే తాత్సారం చేస్తున్నానని అభియోగం మోపుతూ హైకోర్టులో కంప్లైంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి శ్రీ రామారావు గారు నాకు కాల్ చేసి నన్ను హెచ్చరించారు. ఆయన మనకి బాగా కావలసిన వ్యక్తి. ఆయన నాకు చెప్పింది, రికార్డ్స్ ప్రకారం సాక్ష్యాలను బట్టి తీర్పు ఇవ్వాలి కానీ మనసుకు నచ్చేలా తీర్పు ఇవ్వడం కుదరదు కదా అని. ఏతావాత నాకు రికార్డులను బట్టి తీర్పు ఇవ్వక తప్పని పరిస్థితి కల్పించాడు. నేను అయిష్టంగానే ఆ రోజు ఆ తీర్పు ఇవ్వాల్సి వచ్చింది. తగిన సాక్ష్యాధారాలు లేని కారణంగా జగన్నాథం మీద వేసిన కేసు కొట్టివేయాల్సి వచ్చింది. ఇన్ని సంఘర్షణల మధ్య నేను ఆ తీర్పు ఇవ్వడం జరిగింది అని దీర్ఘంగా నిట్టూర్చారు వెంకట్రావు గారు. అయితే ఆ తీర్పుపై మీరు హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు అనుకున్నాను అని మళ్ళీ అన్నారు వెంకట్రావు గారు. వెంకట్రావు గారిలో అపరాధ భావన చూశాక ఆనంద్ మొహంలో కొంత ప్రశాంతత వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో ఆనాడు ఆ తీర్పు తమకి వ్యతిరేకంగా వచ్చింది తప్ప జడ్జిగారి తప్పు లేదని అతనికి అర్థమైంది. ఇలా అన్నాడు ఆనంద్. నేను 18 సంవత్సరాల వయసులో ఉన్నవాడిని. ఆవేశంతో ఉన్నాను. కానీ ఆర్థికంగా బాగా చితికిపోయి ఉన్న మాకు హైకోర్టుకి వెళ్లే స్థితి లేదు. నిస్సహాయంగా ఉండిపోయాం. మా చిన్నాన్న తర్వాత కాలంలో
మా పొలం కూడా ఆక్రమించుకుని మమ్మల్ని బయటకు తరిమేశాడు. పొట్ట చేత్తో పట్టుకుని మేము విజయనగరం చేరిపోయాం. అమ్మ కూలీ నాలీ చేసుకుని నన్ను చదివించింది. కానీ మనుషులు ఇవ్వలేని తీర్పు భగవంతుడిచ్చాడండి అన్నాడు. అలా అంటున్నప్పుడు అతని మొహంలో కసి కనపడుతోంది. ఏళ్ల తరబడి నిస్సహాయ స్థితిలోకి నెట్టివేయబడినవాడు ఒక గొప్ప అవకాశం పొందినప్పుడు వచ్చే తృప్తి ఆ కళ్ళల్లో కనపడుతోంది. ఇప్పుడు వెంకట్రావు గారితో సహా మిగిలిన ఇద్దరూ ఆసక్తిగా ఆనంద్ వైపు తిరిగారు. అవును సార్, ఇది నిజం. మనుషులు పెట్టిన కోర్టులో మాకు అన్యాయం జరిగినా భగవంతుడి కోర్టులో మాకు న్యాయం జరిగింది అని ఇలా కొనసాగించాడు. తీర్పు వచ్చిన తర్వాత మమ్మల్ని ఇంటి నుండి తరిమేసి జగన్నాథం ఆ ఊర్లో పెద్ద మోతుబరిగా ఎదిగాడు. 2 సంవత్సరాలయ్యాక ఒకసారి కుటుంబ సమేతంగా తీర్థయాత్రలకు కేరళ వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రయాణిస్తున్న బస్సు లోయలో పడిపోయింది. జగన్నాథం అతని 2 కొడుకులు చనిపోయారు. భార్య బతికింది గాని మతిస్థిమితం కోల్పోయింది. అతని భార్య తరఫు బంధువులు నడుపుతున్న అనాథాశ్రమానికి సగమాస్తి, అతని భార్య బాగోగులు చూసుకోవడానికి సగమాస్తి వచ్చేలా ఆనాటి గ్రామ పెద్దలు కథ నడిపించారు. అందులో ఒక మంచి వ్యక్తి మా కుటుంబం విషయం తెలిసి ఆ ఆశ్రమం ద్వారా నా చదువుకి ఆర్థిక సహాయం చేసేలా ఏర్పాట్లు చేసి ఒక విధంగా మా కుటుంబాన్ని నిలబెట్టారు. ఆ ఆర్థిక సహాయంతో చదువుకున్న నేను ఈరోజు ఒక మంచి స్థితిలో ఉన్నాను. అమ్మ జూట్ మిల్లులో పనిచేస్తోంది అని తన కథ ముగించాడు ఆనంద్. ఇప్పుడు వెంకట్రావు గారి మొహంలో రిలీఫ్. భగవంతుడికి మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకున్నారు ఆయన. ఆనంద్ చెప్పిన తన కథ విన్న తర్వాత జానకమ్మగారి కళ్ళు చెమర్చాయి. స్వంతగా ఎదిగినవాడు, కష్టసుఖాలు బాగా తెలిసినవాడు తన అల్లుడైతే తన కూతురు సుఖపడుతుంది అనిపించింది ఆవిడకి. బాబూ, నువ్వు రేపు విజయనగరం వెళ్ళి వచ్చేటప్పుడు మీ అమ్మగారిని కూడా తీసుకొనిరా. మన మధ్య బంధుత్వం ఏర్పడబోతోంది కదా అంది వాతావరణం తేలికపరుస్తూ. నవ్య, వెంకట్రావు గారు అవును కదా అన్నారు ఒకేసారి. ఆ కుటుంబం చూపించే ఆప్యాయతకు మురిసిపోయాడు ఆనంద్. మళ్లీ నెల శ్రావణమాసం. ముహూర్తాలు పెట్టేయమంటారేమో కూడా మీ అమ్మగారిని అడుగు బాబూ అన్నారు వెంకట్రావు గారు ఆనంద్ని ఉద్దేశించి. నవ్య మొహంలో సిగ్గులు పూశాయి. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.